అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై మెగాస్టార్ చిరంజీవి పోస్టు పెట్టారు. ఎక్స్ వేదికగా తన తమ్ముడి స్పీచ్ను ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన పోస్టు వైరల్గా మారింది. మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్, జనసేన జయకేతన సభలో నీ స్పీచ్కు మంత్రముగ్ధుడినయ్యాను. సభకొచ్చిన అశేష జనసంద్రంలానే నా మనసు కూడా ఉప్పొంగింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. మరోవైపు పవన్ ప్రసంగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా పుష్ప 2, తండేల్ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న దేవిశ్రీ ప్రసాద్ రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొని కెరియర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. తన కెరియర్ మొదలుపెట్టిన టైంలో దేవి మూవీ తర్వాత సంవత్సరం పాటు ఖాళీగా ఉన్నట్టు చెప్పిన ఆయన ఇప్పటి వరకు తాను ఎప్పుడూ పాటలను కాపీ కొట్టలేదని తెలిపారు. ఈ మధ్య దేవి నుంచి ఏ సాంగ్ రిలీజ్ అయినా చాలా ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయి. దేవి నుంచి సాంగ్ రావటం ఆలస్యం, అది పలానా పాటే అంటూ నెటిజన్లు పోస్ట్ పెడుతూ విమర్శిస్తున్నారు. అయితే ఎవరన్నీ విమర్శలు చేసినా తాను పట్టించుకోనని, తన కెరియర్లో ఎప్పుడు పాటలు కాపీ కొట్టలేదని, చాలా మంది తన పాటలను కాపీ కొట్టి మీ సాంగ్స్ చూసి ఇన్స్పైర్ అయ్యామని చెప్తుంటారన్నారు. ఒకవేళ తాను కాపీ కొడితే దర్శక నిర్మాతలు తనకే ఎందుకు ఛాన్స్లు ఇస్తారని దేవి ఏ సందర్భంగా ప్రశ్నించారు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోనని చెప్తున్న దేవి, కెరియర్లో తాను ఎన్నో సక్సెస్లు చూశానని, దర్శకులు, నిర్మాతలు, హీరోలకు తనపై మంచి అభిప్రాయం, నమ్మకం ఉన్నాయని దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ప్రముఖ కథానాయిక సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలేవి సత్స్మితలేవు. తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి తర్వాత ఆమె మరో చిత్రం అంగీకరించలేదు. ప్రస్తుతం ఈ కథానాయిక తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టింది. త్వరలోనే పూర్తి ఫిట్నెస్ తో కొత్త ప్రాజెక్ట్స్ అంగీకరించిందని సమాచారం. ఇదిలా ఉండగా సమంత నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మాణంలో తొలి ప్రాజెక్ట్గా శుభం పేరుతో ఓ తెలుగు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఆమె పూర్తిస్థాయి నిర్మాతగా అడుగుపెడుతున్నారు. వసంత్ మరిగంటి అందించిన కథతో సినిమా బంటి ఫేమ్ ప్రవీణ్ కండ్రిగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా ఉండటంతో పాటు ఈ చిత్రంలో పలు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉన్నాయని యూనిట్ చెబుతోంది. సి మల్గిరెడ్డి, శ్రియా కొంటం, చరణ్ పేరి, శాలిని కొండెపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణిలు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా మృదుల్ సుజిత్ సేన్, ప్రొడక్షన్ డిజైనర్ గా రామ్ చరణ్ తేజ్, ఎడిటర్ గా ధర్మేంద్ర వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నారు. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన 2 టీజర్లు, పాటలు సినిమా మీద అంచనాలు పెంచేశాయి. కన్నప్ప రిలీజ్ అయ్యేలోపు 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారని విష్ణు మంచు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మంచు విష్ణు భక్త కన్నప్ప సొంతూరుకు వెళ్లారు. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలంలోని ఊటుకూరు గ్రామానికి వెళ్లారు. గ్రామస్తులు, ఆలయ సిబ్బంది మంచు విష్ణుకి, కన్నప్ప టీంకు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ కన్నప్ప స్వగృహాన్ని సందర్శించారు. అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాన్ని అభివృద్ధి చేస్తారని కూడా మంచు విష్ణు హామీ ఇచ్చారు. కన్నప్ప చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి వారు నటించారు. ఈ చిత్రానికి స్టీఫెన్ దేవసి అందించిన పాటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు శ్రోతల్ని అలరించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ, హిందీ భాషల్లో కన్నప్ప సినిమాని ఏప్రిల్ 25న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం వీరా ధీరా శూర. దుషారా విజయన్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషించారు. ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్ శనివారం విడుదలైంది. యాక్షన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మార్చ్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 2 భాగాలుగా రానున్న మూవీని ముందుగా పార్ట్ 2 విడుదల చేసి దానికి ప్రీక్వెల్ గా పార్ట్ 1ను తీసుకురానున్నారు. హాస్య నటుడు సప్తగిరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పెళ్లికాని ప్రసాద్. అభిలాష్ రెడ్డి దర్శకుడు, ప్రియాంక శర్మ హీరోయిన్. మార్చి 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న సప్తగిరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చాలా మంది హీరోయిన్స్ ఈ కథను రిజెక్ట్ చేశారని అన్నారు. సప్తగిరి కమెడియన్ కాబట్టి ఆయన పక్కన మేము యాక్ట్ చేయమన్నారని ఆయన తెలిపారు. పెళ్లికాని ప్రసాద్ అనే సినిమా గురించి పెద్ద పరీక్ష రాశాం. ఇందులో నా నటనకు నేనే 100 మార్కులు వేసుకున్నా. మీ నుంచి మంచి మార్కులు వస్తాయని ఆశిస్తున్నా. మార్చి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా చూశాను, బాగా వచ్చింది. అందుకే కాస్త కంగారుగా ఉంది. మా సినిమాకు ఎలాంటి రివ్యూలు ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. కమెడియన్ల పక్కన నటించడానికి హీరోయిన్స్ దొరకడం చాలా కష్టం. ఇందులో నాకు జోడీగా యాక్ట్ చేసినందుకు ప్రియాంక శర్మకు ధన్యవాదాలు. మా సినిమా టీజర్, ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్, వెంకటేష్కు ధన్యవాదాలు అని సప్తగిరి తెలిపారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అప్కమింగ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ సికందర్. దాదాపు ఏడాది తర్వాత ఈ మూవీతో ప్రేక్షకులకు వెండితెరపై మంచి ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు సల్మాన్ ఖాన్. పైగా ఈ మూవీలో ఆయనతో కలిసి రష్మిక మందన ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈద్ కానుకగా సికందర్ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. అయితే తాజాగా సికందర్ మూవీతో లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఐకానిక్ సాంగ్ ను రీమేక్ చేయబోతున్నారనే వార్త బాలీవుడ్ ను షేక్ చేస్తుంది. సికందర్ మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్ 2 అట్రాక్టివ్ సాంగ్స్ ను రిలీజ్ చేశారు. జోహ్రా జబీన్, బాంబం బోలే అనే సాంగ్స్ మ్యూజికల్ టీజర్స్ సల్లూబాయ్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. ఈ 2 పాటల్లో సల్మాన్ ఖాన్, రష్మిక మందన మధ్య కనిపించిన ఫ్రెష్ కెమిస్ట్రీ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక సినిమాపై పాజిటివ్ వైబ్ నెలకొన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సికందర్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ సౌండ్ ట్రాక్ లో ఒక స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ ను యాడ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సికందర్ పై భారీ హైప్ ఉండగా దాన్ని మరింతగా పెంచడానికి ఈ పాటను మేకర్స్ ఉపయోగించబోతున్నారనే టాక్ అయితే నడుస్తుంది. బస్ ప్రకారం సల్మాన్ ఖాన్ ఇటీవల ముంబైలో రష్మిక మందనతో కలిసి ఈ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ లో పాల్గొన్నారు. అది లతా మంగేష్కర్ రాసిన ఒక టైమ్లెస్ క్లాసిక్ సాంగ్ రీమేక్ అని సమాచారం. అయితే ఆ పాట ఏంటి అన్న విషయం ఇంకా తెలియరాలేదు. కానీ సికందర్ సినిమాలో ఏ ఐకానిక్ సాంగ్ రీమేక్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ పాట గురించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తే సలుబాయ్ అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆ స్పెషల్ సాంగ్ ఏంటి అనే విషయాన్ని మేకర్స్ సీక్రెట్గానే ఉంచారు. ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన కోర్టు సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. తొలి షోతోనే ఈ చిత్రం హిట్ టాక్ను సంపాదించుకుంది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి ఘంట సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాపై నటుడు శివాజీ మాట్లాడుతూ మంగపతి పాత్ర తన కోసమే పుట్టిందని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ పాత్రతో తన 25 ఏళ్ల కల నెరవేరిందని అన్నారు. నటుడిగా నిరూపించుకున్న నాని ఇప్పుడు నిర్మాతగా కూడా రాణిస్తున్నారని కితాబునిచ్చారు. కొత్త నటీనటులను ప్రోత్సహించడంలో కూడా చొరవ చూపిస్తున్నారని అన్నారు. కోర్టు సినిమా బాగోకపోతే తన హిట్ 3 సినిమా చూడొద్దని నాని సవాల్ విసరడం మామూలు విషయం కాదని చెప్పారు. బ్యాడ్మింటన్లో స్టార్ క్రీడాకారిణిగా రాణించిన గుత్తా జ్వాల హీరో నితిన్ సినిమాలో స్పెషల్ సాంగ్లో కనిపించిన విషయం తెలిసిందే. గుండె జారి గల్లంతైంది సినిమాలోని స్పెషల్ సాంగ్ తాను చేయడానికి కారణం హీరో నితిన్ అని గుత్తా జ్వాల చెప్పుకొచ్చారు. తాజాగా మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గుత్తా జ్వాల ఈ విషయాన్ని వెల్లడించారు. నితిన్ కోసం ఆయన పట్టుబట్టడం వల్లే ఆ సాంగ్ చేశానని తెలిపారు. బ్యాడ్మింటన్లో రాణిస్తుండగా ఆ తర్వాత కూడా తనకు సినిమా అవకాశాలు వచ్చాయని చెప్పారు. అయితే తనకు సినిమాలపై ఆసక్తి లేదని సున్నితంగా తిరస్కరించారని వివరించారు. సినిమా ఇండస్ట్రీలో తనకు చాలా మంది స్నేహితులున్నారని, వారిని చూస్తే సినిమా రంగంలో ఎలా ఉండాలో తెలుస్తుందని గుత్తా జ్వాల వివరించారు. సినిమాలో రాణించాలంటే సిగ్గుపడకూడదని, అది తన వల్ల కాదని చెప్పారు. ఎప్పుడో చేసిన సాంగ్ షూటింగ్ గురించి ఇప్పుడు మాట్లాడినా ఏదోలా అనిపిస్తుందన్నారు. చాలా విషయాల్లో సర్దుకుపోవాల్సి వస్తుందని వివరించారు. నాగ చైతన్యకు రేసింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడు బైకులు, కార్లు, స్పోర్ట్స్ వెహికల్స్ లవర్ అని అందరికీ తెలిసిందే. గతంలో ఎన్నోసార్లు అతడు రేస్ ట్రాక్స్పై కనిపించాడు. ఇప్పుడు ఇదే ఆసక్తిని తన భార్య గ్లామరస్ బ్యూటీ శోభితా ధూళిపాదలతో కూడా షేర్ చేసుకోవడం విశేషం. తాజాగా చెన్నైలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో రేసింగ్ ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శోభిత తన ఇన్స్టాగ్రామ్లో ఈ ప్రత్యేకమైన మూమెంట్స్ను షేర్ చేయగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. బ్లాక్ టాప్, ఖాకీ ట్రౌజర్స్లో స్టైలిష్ లుక్లో ఉన్న శోభిత, కూల్ అండ్ క్యాజువల్ అవతార్లో ఉన్న చైతు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక శోభిత నేరుగా రేసింగ్ కార్ డ్రైవ్ చేస్తున్న స్టిల్స్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. హెల్మెట్ ధరించి రేస్ ట్రాక్ పై స్ట్రాంగ్ ఫోకస్ పెట్టిన ఆమె లుక్ అభిమానులను ఆకట్టుకుంది.
సినీ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అప్ అమర్దీప్ చౌదరితో కలిసి ఆమె ప్రస్తుతం ఓ సినిమా చేస్తుంది. దీంతో పాటు ఫీలింగ్స్ విత్ సుప్రీత అనే టాక్ షో చేస్తుంది. తాజాగా హోలీ సందర్భంగా అభిమానులకు ఆమె శుభాకాంక్షలు తెలిపింది. దీంతో పాటు క్షమాపణలు కూడా కోరింది. ఆమె క్షమాపణలు చెప్పడానికి పెద్ద కారణమే ఉంది. బెట్టింగ్ యాప్లను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్న వారిపై గత కొన్ని రోజులుగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీత స్పందిస్తూ తాను కూడా తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారని చెప్పింది. ఇక నుంచి అలాంటి ప్రమోషన్స్ చేయనని, మీరు కూడా బెట్టింగ్లకు దూరంగా ఉండాలని కోరింది. ఎవరూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయవద్దని హితవు పలికింది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు తనను క్షమించాలని సుప్రీత కోరింది. బెట్టింగ్ యాప్స్ ను అందరూ వెంటనే డిలీట్ చేయాలని చెప్పింది. సోషల్ మీడియాలో కూడా వాటిని ఫాలో కావద్దని కోరింది. కాకినాడ శ్రీదేవి కోర్టు సినిమా చూసిన వారికి ఈ బ్యూటీని కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. శ్రీదేవి ఇంతకుముందు 1-2 సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేసిందట. ఈ విషయాన్ని ఇంటర్వ్యూలలో తనే చెప్పింది. కాకపోతే ఈ సినిమాలను ఇప్పుడు చూస్తేనే తప్ప మనం గుర్తుపట్టలేం. కాకినాడలో ఇంటర్ చదువుకుంటూ రీల్స్ చేసుకుంటూ వెళ్తున్న ఈ అమ్మాయికి ఈ సినిమా నుంచి ఛాన్స్ వచ్చింది. అయితే వచ్చిన అవకాశాన్ని ఈ బ్యూటీ వదులుకోలేదు. జాబిల్లిగా తన పాత్రలో గొప్పగా నటించింది. ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టులా కళ్లతోనే హావభావాలను పలికించింది. చందు కాల్ చేసినప్పుడు బ్యాగ్లో ఫోన్ లిఫ్ట్ చేస్తూ దొరికిపోయే సీన్లో, తాను ఏ తప్పు చేయలేదని తల్లిని హత్తుకునే సీన్లో, కోర్టులో చందును చూసి ఉద్వేగానికి లోనయ్యే సన్నివేశంలో, క్లైమాక్స్ సీన్లోనూ ఆ అమ్మాయి నటనను మర్చిపోలేము. ముఖ్యంగా ఓ పెళ్లికి వెళ్ళినప్పుడు మేడపైకి రమ్మని చందుకు కళ్ళతో చేసే సైగ ఒక్కటి సరిపోతుంది. ఆమె మంచి ఆర్టిస్ట్ అవుతుందని చెప్పడానికి. సాధారణంగా మలయాళ సినిమాలలో ఇలాంటి ఒక నటనను మనం చూస్తూ ఉంటాం. నేషనల్ స్టార్ నాని హీరోగా విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించిన చిత్రం ఎవడే సుబ్రహ్మణ్యం. మాలవికా నాయర్ కథానాయికగా నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై ఈ ఏడాదితో 10 ఏళ్లవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చిత్ర బృందం రీయూనియన్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న నాని, విజయ్ దేవరకొండతో పాటు ఇతర బృందం సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను నెమరు వేసుకున్నారు. సినిమాలోని ఓ కీలక సన్నివేశాన్ని ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, నాని సుబ్బు పాత్రలో ఒదిగిపోయి ఈ సీన్ పూర్తి చేశాం. యాక్టింగ్లోనే కొనసాగాలని ఈ సీన్లోనే నేను నిర్ణయించుకున్నా అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటుంది. మార్చి 21న ఈ సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం లూసిఫర్ 2 ఎంపురాన్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. దీనిపై పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. ఆ రూమర్స్ కు చెక్ పెట్టారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఆ నిర్మాణ సంస్థ కొన్ని కారణాల వల్ల దీనిని విడుదల చేయడం లేదంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. వీటికి పరోక్షంగా స్పందిస్తూ పృథ్వీరాజ్, ఇది చాలా సరైన సమయం, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, విలన్ మీకోసం వచ్చేస్తున్నాడు, తాను సిద్ధంగా లేడని ఒప్పించడానికి విలన్ ప్రయత్నిస్తున్నాడు అని, అది అతడి గొప్ప ట్రిక్ అని రాసుకొచ్చారు. విజయవంతమైన లూసిఫర్కు సీక్వెల్గా ఈ సినిమా రూపొందుతుంది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ యువ నటుడు నితిన్ వెంకీ కుడుమల కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ మూవీ వస్తూ ఉండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది. బౌండరీ నుంచి బాక్సాఫీస్కు వస్తున్న వార్నర్కు భారత సినిమాకు స్వాగతం అంటూ వార్నర్ ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. లపాతా లేడీస్తో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు యువనటి నీతాన్షి గోయల్. ఇందులో ఆమె పూల్ కుమారి పాత్ర పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నీతాన్షి, కొంతమంది నెటిజన్లు తనని శ్రద్ధా కపూర్తో పోల్చి చూస్తున్నారని అన్నారు. అందుకు తాను ఏమాత్రం బాధపడడం లేదన్నారు. నిజం చెప్పాలంటే అదొక ప్రశంస అని తెలిపారు. లపాతా లేడీస్ నా జీవితాన్ని ఎంతో మార్చేసింది. ఆ సినిమా విడుదలయ్యాక నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను పూల్ అనే పిలుస్తున్నారు. అందుకు నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలోనూ నన్ను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగింది. ఇటీవల నేను షేర్ చేసిన ఫోటోల కొన్నింటికి పలువురు నెటిజన్స్ నుంచి విభిన్నమైన రియాక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా కొన్ని ఫోటోలో నేను శ్రద్ధా కపూర్లా ఉన్నానని పలువురు అన్నారు. అది నన్ను ఏమాత్రం బాధ పెట్టలేదు. అలాంటి కామెంట్స్ చూసి నేను ఎంతో మురిసిపోయాను. అది నాకు ఒక ప్రశంస అని అన్నారు.
డైరెక్టర్ గౌతమ్ మీనన్కి స్టార్ హీరో కార్తీ లిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవలే కార్తీక్కి గౌతమ్ మీనన్ స్టోరీ వినిపించినట్లు సమాచారం. నచ్చడంతో ఆయన కూడా ఓకే చేశాడట. అయితే ఇది గౌతమ్ మీనన్ సొంత కథ కాదు. జయమోహన్ ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అన్నది చూడాలి. కానీ గౌతమ్కి ఇది మంచి కంబ్యాక్ అయ్యే అవకాశమే. దర్శకుడిగా ఒకప్పుడు ఒక వెలిగిన గౌతమ్ లవ్ స్టోరీలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. మళ్ళీ మునుపట్ల క్రేజీ డైరెక్టర్గా మారాలంటే సక్సెస్ ఒక్కటే మార్గం. మరి కార్తీ ఇచ్చిన అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది తెలియాలి. ప్రస్తుతానికి కార్తీ చేతిలో చాలా ప్రాజెక్ట్స్లు ఉన్నాయి. ప్రస్తుతం సర్దార్ 2లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. త్వరలో ఖైదీ 2 చిత్రీకరణ కూడా మొదలవుతుంది. అలాగే సముద్ర దొంగల కథతో పీరియాడిక్ సినిమాకి కూడా కమిట్ అయ్యాడు. దీనికి తమిళ దర్శకుడే పనిచేస్తున్నాడు. మరోవైపు కర్ణన్ ఫేమ్ బారి సెల్వరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. ఈ సినిమా స్టోరీ డిస్కషన్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. మరి ఇంత హెక్టిక్ స్కెడ్యూల్ నడుమ గౌతమ్ మీనన్కి డేట్లు ఎలా కేటాయిస్తాడో చూడాలి. ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఆ కాంబినేషన్లు హీరో హీరోయిన్ కావచ్చు, హీరో డైరెక్టర్ అవ్వచ్చు, డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు. సినిమాల ఫలితాలను పక్కన పెడితే వారి కాంబోలో సినిమా వస్తుందంటే చాలు అనౌన్స్మెంట్తోనే ఆ సినిమాలకు క్రేజ్ అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. అలాంటిది ఓ కాంబినేషన్ డైరెక్టర్ హరీష్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ది. వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఒక్కటి చాలు వీరి కాంబో గురించి చెప్పడానికి. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమా కూడా మ్యూజికల్గా మంచి హిట్ సాధించింది. గబ్బర్ సింగ్, డీజే తర్వాత హరీష్ శంకర్ చేసిన గద్దలకొండ గణేష్ సినిమాకు కూడా దేవిశ్రీ ప్రసాద్నే మ్యూజిక్ డైరెక్టర్గా అనుకుని అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశారు. కానీ చివరకు ఆ సినిమా నుంచి దేవి తప్పుకున్నాడు. ఉన్నట్టుండి గద్దలకొండ గణేష్ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని దేవి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. గద్దలకొండ గణేష్ కోసం తనను మ్యూజిక్ డైరెక్టర్గా అనుకుని హరీష్ నరేషన్ కూడా ఇచ్చారని, ఈ సినిమా చేసేద్దాం అనుకునేలోగా సర్జీ ఇందులో వెల్లువచ్చే గోతారమ్మ సాంగ్ను రీమిక్స్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పారని, కానీ తాను రీమిక్స్ పాటలు చేయకూడదనే రూల్ పెట్టుకున్నారని దేవి తెలిపాడు. హరీష్ తనను ఎంత కన్విన్స్ చేద్దామనుకున్నా దానికి తాను ఒప్పుకోకపోవడంతో చివరకు హరీషే కాంప్రమైజ్ అయి రీమిక్స్ సాంగ్ను తీసేద్దామనుకున్నారని, కానీ దానికి తాను ఒప్పుకోలేదని దేవి తెలిపాడు. గతంలో హరీష్ను కూడా ఈ ప్రశ్న అడిగారని, దానికి రీమిక్స్ చేయడం ఆయనకు ఇష్టముండదని, అందుకే ఆ ప్రాజెక్టు చేయలేకపోయాడని చాలా హుందాగా చెప్పారని, ఆయన చెప్పిన విధానం ఎంతో నచ్చి వెంటనే సర్జీకి ఐ లవ్ యూ చెప్పానని కూడా గుర్తు చేసుకున్నాడు దేవి మాట్లాడిన ఈ విషయాన్ని హరీష్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, గుర్తింపు కోసం, క్రేజ్ కోసం ఏదైనా మాట్లాడే ఈ రోజుల్లో గుర్తుంచుకొని మరీ మీరిలా మాట్లాడడం మీ గొప్పతనమని, మీ మ్యూజిక్ గురించే కాకుండా మీ సంస్కారం గురించి కూడా అందరూ మాట్లాడుకునేలా చేశారని రాసుకొచ్చాడు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.